ఫిబ్రవరి 26 నుండి మదనపల్లిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం యజ్ఞంలో నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్క జన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. మార్పు అనేది ఒక్క మాటతో ఆగిపోకూడదు. అది ఒక సంతకంతో, ఒక సభ్యత్వంతో మొదలవ్వాలి. మన ఆశయాలకు ప్రాణం పోసేందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు తీసుకువెళ్లేందుకు ఈ నెల 26వ తేదీ నుంచి మనం ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీలాకర్, పురంధర, సురేంద్ర, క్రాంతి, గంగులప్ప, శ్రీనివాసులు, ద్వారకానాథ్ రెడ్డి, రమేష్, విజయ్, కట్ట, దిలీప్, పసుపులేటి వినోద్ కుమార్, యాసిన్ రెడ్డి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మనం తెలియజేయడం అనగా, మనకి ఇష్టమైనటువంటి నిజాయితీగా పనిచేసేటటువంటి చిత్తశుద్ధితో పనిచేసే కార్యవర్గం కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ మనకు తెలిసిన విషయం. ఈ పార్టీ కోసము ఈ నెల 26వ తేదీ నుంచి ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకునేదానికి పార్టీ వారు మనకు ఆదేశించినారు. కాబట్టి ఈ నెల 26వ తేదీ నుంచి క్రియాశీల సభ్యత్వం తీసుకోవడానికి దానికి మనం అందరం కూడా కృషి చేయాలా. ఒక పార్టీకి మన పార్టీ ఏం చేసింది అంటే, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే మనకు పనులు అవుతాయి అనేటువంటి స్టేజ్ లో ఉంది. మనం అంత నిజాయితీగా చేసేటువంటి ప్రభుత్వానికి, ఈ పార్టీకి, జనసేన పార్టీకి మన అందరం కూడా చేతనైన సపోర్టు మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి సోదరులు జనసేన సభ్యత్వాన్ని మనకు చేతనైనటువంటి చిన్న సహాయం సభ్యత్వం తీసుకొని పార్టీ అభివృద్ధి కోసము, పార్టీ కోసము మనము అందరం సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పల్లెల్లో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డుల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో కావచ్చు, పంచాయతీ సర్పంచులు కావచ్చు, సర్పంచుల పల్లెల్లో కావచ్చు, పల్లెల కోసం నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు పల్లెల్లో ఇతను వచ్చిన తర్వాత దగ్గర ఒకేసారి 3,400 పైన ఓట్లు తీసుకొచ్చేసి ప్రతి పల్లెలో కూడా తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం, ఇంత అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలే. వైసీపీ పరిపాలనలో ఉన్నటువంటి సర్పంచులకు కూడా ప్రోగ్రామ్ కు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి పల్లెలు అభివృద్ధి చెందిన దానివల్ల, ఈ పార్టీ నిజాయితీగా ఉండేదాని వల్ల ప్రతి పల్లెలో కూడా సర్పంచులుగా పోటీ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, జనసేన పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పార్టీ యొక్క అభిమానులు కావచ్చు, అందరూ కూడా సభ్యత్వాన్ని తీసుకొని ఎప్పుడూ చేయనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు కొన్ని సంవత్సరం కూడా మేము చాలా సభ్యత్వాలు చేశాం. దానికి అప్పుడు మాకందరికి చాలా మటుకు వీళ్ళందరూ కూడా చాలా సహకరించినారు. ఇంకా చాలా మంది రాలేదు ఇక్కడికి. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈసారి అంతకంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పల్లెల్లో కానీ, వార్డుల్లో కానీ మన సైనికులందరూ కూడా బాగా చేసి మన జనసేన పార్టీకి మనం సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, మనకు ఎక్కువ సభ్యత్వాలు అవసరం లేదు, చాలా చేయాలని. కానీ జనసేన పార్టీలో చేరిన ప్రతి సభ్యుడు కూడా నిజాయితీగా చేస్తాడు. వాళ్ళు స్వార్థం కోసం పనిచేయరు. ఎలాంటి స్వార్థం నాకేదో వస్తుంది ఆశించి కానీ మటుకు సభ్యత్వాలు చేయరు మన వాళ్ళంతా. నేనేదో చేస్తున్నాను, జనసేన నిజాయితీగా చేసేటువంటి కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ ఇది. దీనికోసం మనం అందరం కూడా కలిసి ఈసారి మదనపల్లి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా మనము సభ్యత్వాలు ఇక్కడ ఈసారి మనం తయారు చేయాలని చెప్పేసి, ఉండే 10 రోజుల్లో ప్రతి ఒక్కరు రేపులు మనం కష్టపడి మన పార్టీకి మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి అంతా అందరము ఒకరికొకరు సహకరించుకొని పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇందుకు తెలియజేస్తున్నాం.